నీళ్ళు వచ్చినప్పుడు ఆ రిఫ్లెక్షన్స్ ఏదైతే నీటి మీద పడుతుందో అప్పుడు చూడడానికి అదిరిపోతుంది అని చెప్పి చెప్తా ఉంది. నేను మన అందమైన పాప అయితే ఇద్దరం కలిసి మోచి తినడానికి వచ్చినాం. కళల ప్రపంచంలోకి స్వర్గంలోకి ఎలా నడుచుకుంటా వెళ్తున్నట్టు ఇస్ఫహాన్ లోని వాకింగ్ స్ట్రీట్ కి అయితే వచ్చినాము. Okay, we are young. Like we have to wear something exciting. Not the black ones, not the. మనతో ఏన్షియంట్ హిస్టరీ లాగా అందమైన పాప కూడా కూర్చొని ఉంది ఇక్కడ. చాలా అందంగా ఉంది. ఫస్ట్ బైట్ అయితే తినేసి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా మీతో. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వంటర్ ప్రయాణికుడు. ఇరాన్ యాత్రలో భాగంగా మనమైతే ఇస్ఫహాన్కి అయితే వచ్చినాము. ఈరోజు నైట్ లైఫ్, ఇస్ఫహాన్ యొక్క నైట్ లైఫ్ ఎలా ఉంటుందో ఏంటో, నైట్లో ఇది ఏం ఆఫర్ చేస్తుందో చూపిస్తాను. నైట్ లైఫ్ అంటే మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసుకోకండి. నైట్ టైంలో ఇక్కడ ఎలా ఉంటుంది, జనాలు ఎలా ఉంటారు, ఏం కథ అని చెప్పి చూపిస్తాను. మనతో పాటు మన పాప అయితే ఉంది ఇక్కడ. మేమిద్దరం అయితే వెళ్ళి మొత్తాన్ని చూడబోతాము. చాలా బాగుంటుంది. పాప అయితే గింబాల్గా నేర్చుకుంటుంది ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలా ఏంటని చెప్పేసి. ఇదైతే నైట్ మార్కెట్ అనమాట, గ్రాండ్ బజార్. ఇది గ్రాండ్ బజార్లో చాలా వస్తువులు ఉన్నాయి, చాలా మీకు చూపించాల్సిన వస్తువులు చాలా అయితే ఉన్నాయి. సో మర్చిపోకుండా వీడియోని అయితే గట్టిగా ఒక లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమాత్రం ఆలస్యం లేకుంటే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. మార్కెట్ అయితే చూసుకోండి, ఇదే అనమాట. ఇనుప సామాన్లు అంగడి మార్కెట్ లాగా ఉంది. మన సైడ్ ఇనుప సామాన్లు అమ్ముతారు కదా, ఇట్లా సైడ్ వీళ్ళ సైడ్ సామాన్లు అయితే అమ్ముతున్నారు. ఇక్కడైతే చూసుకోండి, ఇది బంగారం కాదు, అలానే వెండి కూడా కాదు. బంగారం వెండి కాకుండా మధ్యలో ఉంటాయి కదా, అవన్నమాట. చాలా వరకు హ్యాండ్మేడ్. ఇవి చూడడానికి అదిరిపోయినాయి, అసలుకి సూపర్గా ఉన్నాయి. చూడడానికి ఎంత బాగుంది చూడండి. మొత్తం హ్యాండ్మేడ్ అనమాట. కొన్ని మాత్రం ఈ అబ్బా ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఏమన్నా ఉందా ఆ కాలంలో కత్తులు కటార్లు అవన్నీ ఉంటాయి కదా, ఆ అంగిడి అనమాట. ఏమన్నా ఉందా, భలే ఉంది చూడండి. నిజంగా నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది. ఈ ఆర్ట్ వర్క్ ఇవి అన్నీ చూడడానికి నెక్స్ట్ లెవెల్ ఉంది. మీ ఇళ్ళల్లో పెట్టుకున్నారనుకోండి మీరు, అదిరిపోతుంది అసలుకి, మామూలుగా ఉండదు. మీ ఇళ్ళల్లో పెట్టుకుంటే వీటిని అన్నిటినీ వా ఒక గొప్ప రిచ్ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. ఇవంతా అల్లావుద్దీన్ దీపాలు ఉన్నాయి ఆడ. దాన్ని మీరు ఇది చేసుకునేసి అల్లావుద్దీన్ నాకు 3 వరాలి అని చెప్పి అడగచ్చు. సో బాగుంది. ఏది బంగారం కాదు, మొత్తం అందానికి అనమాట, అలంకరించుకోవడానికి. ఈ మార్కెట్ మొత్తం నైట్ మార్కెట్ అనమాట. బాగుంటుంది. గ్రాండ్ బజార్ అంటారు వీళ్ళు ఇక్కడ. చాలా బాగుంది, మంచిగా సూపర్గా ఉంది. చేతులకి బ్రాస్లైట్లు చూసుకోండి ఇంకా ఎలా ఉన్నాయో, మంచిగా ఉన్నాయి. నాకైతే అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది కానీ కొనలేను కదా. మీరైతే వస్తే ఎంటీ బ్యాగ్తో అయితే రండి. ఈ మార్కెట్ మీకు బాగా నచ్చేస్తుంది. సో ఖచ్చితంగా మీరైతే ఫుల్ కొనుక్కోవచ్చు. ఇక్కడ చాలా అయితే వస్తువులు ఉన్నాయి. బేరాలాడి మార్కెట్లో మొత్తం కొనుక్కోండి. గుడ్. ఫుల్ మూన్ అయితే చేస్తా ఉంది, అందుకని చెప్పి అందరు కంగారుగా ఫోటోలు తిప్పుతున్నారు చూడండి. మనమైతే ఇప్పుడు నైట్ ఒక మోచి తిందామని చెప్పేసి వచ్చినాము. మీ అందరికి మోచి ఎంతమందికి తెలుసో తెలీదో నాకైతే తెలీదు. నేను మన అందమైన పాప అయితే ఇద్దరం కలిసి మోచి తినడానికి వచ్చినాం. మీకు ఎక్కడున్నామో ఏంటో చూపిస్తాను. జపనీస్ మోచి చాలా ఫేమస్ అనమాట. ఖచ్చితంగా ఇక్కడికి వస్తే ట్రై చేయాలా. మీకు చూపిస్తా చూడండి. యు ఆర్ ఎక్సైటెడ్ టు ఈట్ మోచి. I love it. సో పాపకు కూడా ఇష్టం. You'll understand why yourself when you test it. ఓకే. నేను ఆర్డర్ పెట్టిన మోచి అయితే వచ్చేసింది. మీరైతే చూసుకోవచ్చు ఎలా ఉందో. Let me show you యా, texture. See? ఎంత మెత్తగా ఉంది చూడండి. పాప అయితే చూపిస్తుంది ఎంత మెత్తగా ఉంది. చాలా మెత్తగా ఉంది అని చెప్పేసి. దీన్నే మోషీస్ అంటారు అనమాట. నేను థాయిలాండ్లో కూడా ఒకసారి ట్రై చేసిన మోషీస్. సో మళ్ళీ ఇక్కడ అనమాట. దాని తర్వాత జపాన్లో చాలా ఫేమస్ మోషీస్ అనమాట. ఇది పాప అయితే దగ్గరికి తీసుకొచ్చి మరీ చూపిస్తా ఉంది. ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో ఏంటో చెప్తాను. అబ్బా, మోచి అయితే తిందామని చెప్పి అనుకుంటున్నాము. చాలా సాఫ్ట్గా మెత్తగా భలే ఉంది, చల్లగా ఉంది ముట్టుకోగానే. ఫస్ట్ బైట్ అయితే తినేసి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా మీతో. Any idea? బాగానే ఉంది. అరటిపండు, నేను మ్యాంగో చెప్పిన, అరటిపండు కాదు, మ్యాంగో చాక్లెట్ మొత్తం మిక్స్ చేసి చల్లగా ఉంది. గొంతులో కట్టే జుమ్మని దిగిపోతుంది. ఆ రేంజ్లో ఉందన్నమాట. అట్లే లోపలికి వెళ్తాం కదా, అట్లే ప్రశాంతంగా దిగిపోతుంది. భలే ఉంది. మోచి అయితే సూపర్. Why doesn't it have chocolate? I have chocolate. Look like the slime. It's like slime, yeah. It's so comfortable. ఎంత స్టిక్కీగా ఉంది చూసుకోవచ్చు మీరైతే చూడండి. లాగుతున్నా వచ్చింది. మొత్తం స్టిక్కీ ఉందన్నమాట. మధ్యలో ఒక కనుబొమ్మలు ఇచ్చినారు. కనుబొమ్మ లాంటిది కూడా ఇచ్చినారు. You miss that one.
ఆ కనుబొమ్మలు కూడా తింటున్నా. ఏం కూడా ఉంది చూసుకోండి. బాగా మంచి ఫోటోగ్రాఫరు, డిజైనరు, ఒకటారు ఉన్న మామూలుగా కాదు, ఫుల్లీ టాలెంటెడ్, ఘోరమైన టాలెంటెడ్ ఆమె అయితే. గింబాల్ కూడా ఓ రేంజ్లో హ్యాండిల్ చేస్తారు. ప్రశాంతంగా తింటున్నాం. మోచిన్ అయితే అదిరిపోయింది. సో నెక్స్ట్ మరో ప్లేస్లోకి వెళ్ళి కలుసుకుందాం. చూస్తూనే ఉండండి. చలి నా వల్ల తట్టుకొని కావట్లేదు, అందుకని చెప్పి జాకెట్ తీసుకుందాం అని చెప్పేసి ఒక షాప్కి అయితే వచ్చినాను, ఒక స్ట్రీట్కి వచ్చినాను. స్ట్రీట్కి వచ్చి నాకైతే ఈ కలర్ నచ్చింది, పాపకి ఈ కలర్ బాగా నచ్చింది. సో ఇదైతే తీసుకుంటున్నాను. చూసుకోండి షాప్లోకి, ఈ షాప్లో అయితే తీసుకుంటున్నాము. సో నా బ్యాగ్ ఆ పాప తగిలించుకుంది, మీరు చూసుకోవచ్చు. ఇదే షాప్ అన్నమాట. షాప్లోకి అయితే వచ్చి తీసుకున్నాము. సో you like this color? Yeah, I think it's the best color. It's the best possible color. Yeah. I'm saying that okay, we are young, like Yeah. we have to wear something exciting, not the black ones, not the gray ones. What's that? మొత్తానికి అయితే నచ్చింది. ఇది నాకు వచ్చి ఆల్మోస్ట్ 1.5 మిలియన్ అయితే పడింది. సో బాగానే ఉంది. మంచిగా డబ్బులు అయితే కట్టేసినాను, తాతకి డబ్బులు అయితే కట్టినాను. మంచిగా అనిపించింది నాకైతే. ఇది కొనుక్కున్నాను. దీని నుంచి ఇంకా చాలా దేశాలు వెళ్ళాలి. చాలా దేశాల ముందే మంచి పడే దేశాలు ఉన్నాయి. మంచి పడే దేశాల్లో కన్నా వెళ్ళి సర్వైవ్ అవ్వాలంటే మనకు ఖచ్చితంగా జాకెట్ కావాలా. అందుకని కొనుక్కున్నాం. బాగుంది, మంచిగా బ్రహ్మాండంగా ఉంది జాకెట్ అయితే. మంచిగా అమ్మో చలి తట్టుకొని కావట్లేదు లోపల. మరి బయట వెళ్తూ ఉంటే నా చేతులు కూడా గ్లౌజులు కూడా కొనుక్కోవాలి చేతికి. నెక్స్ట్ వెళ్ళిపోయి అడ్వెంచర్ అలాంటిది అనమాట. అందుకే షాపింగ్లో గట్రా బాగా బలంగా చేస్తాను. నెక్స్ట్ రాబోయే వీడియోలు అంత ఘోరంగా ఉంటాయి. అలాంటి ప్లేసులకు వెళ్ళిపోతాను ఎక్స్ప్లోర్ చేయడానికి. మామూలుగా ఉండదు, వండర్పరైన్ కాబట్టి. సో మర్చిపోకుండా గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా వీడియోలన్నీ వెయిట్ చేసి చూడండి. అదిరిపోతాయి. నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. నేను మాటిస్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఆ రేంజ్ ఉంటుంది. ఇస్ఫహాన్లోని వాకింగ్ స్ట్రీట్కి అయితే వచ్చినాము. ఈ స్ట్రీట్లో చెట్లు అంతా ఫుల్ కవర్ అయి ఉంటుంది. ఈ స్ట్రీట్లో మంచిగా నడుచుకోవచ్చు. షాపింగ్స్ ఉంటాయి, ఫుడ్స్ ఉంటాయి, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, ఫుడ్ తినచ్చు. నడవడం అంటే ఇక్కడ ఇరాన్లో పబ్స్ గట్రా ఏమి ఉండదు. ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు ఇంతవరకు. వీళ్ళ రూల్స్ అనేది ఒప్పుకోవన్నమాట, దానికి విరుద్ధమైన రూల్స్. సో ఎలాంటి పబ్ కల్చర్ లాంటివి ఉండవు. నైట్ లైఫ్ అంటే వీళ్ళు కూర్చొని తినాలా, తిరగాల, షాపింగ్ చేసుకోవాలా. ఇదే అనమాట, తిరగడమే. ఇదే వాకింగ్ స్ట్రీట్ అనమాట. ఇస్ఫహాన్లోని వాకింగ్ స్ట్రీట్ ఇదనమాట. చూడండి ఎంతమంది జనాలు వెళ్తున్నారు, ఫుల్ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకా అవతల పక్క జనాలు అయితే కూర్చొని ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి కూర్చొని తింటున్నారు. మంచి బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. బ్రాండ్స్ అని చెప్పలేం కానీ అన్ని మిక్స్ కల్చర్ ఉన్నాయి. మంచిగా షాపింగ్ చేయొచ్చు. మంచి ఏరియా. షాపింగ్కి అయితే చాలా బాగుంది. ప్రస్తుతానికి అందరూ చూడండి ఎలా డ్రెస్అప్ అయినారు. చాలా క్రేజీగా డ్రెస్అప్ అయినారు అందరూ మంచిగా. ఇక్కడ కొట్లు అయితే ఉన్నాయి. మన సైడ్ దుకాణ కొట్లు ఉంటాయి కదా, అలా అయితే ఉన్నాయి ఇక్కడ అనమాట. బాగుందయ్యా. రొమాన్స్ అనంట, బ్రాండ్లు వాచ్లు ఫుల్ కొంటున్నారు ఇక్కడ. కోట్లు, జాకెట్లు, ఫుల్ షాపింగ్ అయితే ఫుల్ అవుతుంది. అందరూ జాకెట్లు వేసుకుంటారు. మంచి బిజినెస్ అనమాట. ఎంతో కంగారుగా మాడుకుంటా కంగారుగా వెళ్ళిపోతున్నారు. ఈ మొత్తం చెప్పాలంటే నా ఎక్స్పీరియన్స్ అంతా చెప్పాలంటే చాలా డిఫరెంట్ ఉంది. ఒక కొత్త వైబ్ అని చెప్పాలా. అసలు నిజానికి ఇరాన్కి అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది, పీపుల్ ఇంత ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పేసి. దేని డార్క్ సైడ్ దానికైతే ఉంది, దీని డార్క్ సైడ్ దీనికి ఉంది. అది మరో వీడియోలో చెప్తా మీకు అది ఏంటి ఎలా అని చెప్పేసి. ప్రస్తుతానికి స్ట్రీట్లో చూడండి ఎంతోమంది జనాలు ఉన్నారు. ఫుల్ ఉన్నారు జనాలు అయితే. ఇప్పుడు ఇక్కడ రోడ్లు ఎలా క్రాస్ చేయాలో మీకైతే చెప్తాను. ఇక్కడ డిఫరెంట్గా ఉంది ఇరాన్లో రోడ్లు ఎలా క్రాస్ చేయాలని చెప్పేసి. నా వెనకాల ఇక్కడ వైట్ లైన్ అయితే ఉంది కదా, ఆ వైట్ లైన్తో నడుచుకుంటూ వెళ్ళినాం అనుకో, పక్కన వాళ్ళు వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఆగాలన్నమాట. ఒక పొరపాటున వైట్ లైన్లో మనం నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు వచ్చి యాక్సిడెంట్ చేసేసినారు అనుకో, వాళ్ళు చాలా డబ్బులు అయితే మీకు రిటర్న్ పే చేయాలా. మీరు వైట్ లైన్ కాకుండా రిమైనింగ్ రోడ్లో ఎక్కడైనా తిరుగుతూ ఉన్నారు అనుకోండి, వాడు గుద్దేస్తే అది మీ తప్పు అనమాట. సో అప్పుడు వాడేం తక్కువ డబ్బులు పే చేసి వెళ్ళిపోతాడు. వైట్ లైన్లో ఖచ్చితంగా వైట్ లైన్లోనే నడవాలా. ఏదైతే వైట్ లైన్స్ వేస్తుంటారో అందులోనే నడవాలా. ఇంకొక మేజర్ అట్రాక్షన్స్కి అయితే వచ్చాము. వాట్ దిస్ నేమ్? The name of the bridge, Siosapol Bridge. It means 33 arches or bridges. If you show, you will see a lot of arches like this shape. Okay, and that's why the name is Siyosan. Siyosan in Persian means 33. 33? Yeah. 33 bridges are here? Yeah, bridge. Like 33 arches are here until the end. సో ఇక్కడైతే 33 బ్రిడ్జ్లు అయితే ఉన్నాయని చెప్పి ఆ పాప అయితే మనకి చెప్తా ఉంది. చూడడానికి చాలా బాగా కలరింగ్గా లైటింగ్ అంతా వేస్తున్నారు నైట్ టైంలో చూడాల్సిన మెయిన్ అట్రాక్షన్ అనమాట ఇది. దానికైతే తీసుకొచ్చినా మిమ్మల్ని. మీకు కొద్దిసేపట్లో అది చూపిస్తాను, మర్చిపోతుంది ఆ లైటింగ్ అవన్నీ చూసి మామూలుగా ఉండదు. మీకైతే ఇప్పుడు చూపిస్తా చూడండి.
It's so cool. Yeah. Hi again. I said that here should be a bridge right now. Should be a river right now. A river called Zayanderud. That basically the whole civilization started from Zayanderud river in Isfahan. But now it changed to a seasonal river, unfortunately, and just sometimes we have water in that. So right now it's completely dry, but I think we will have water in some days later for 2 weeks, and that's the time that you have to see this river. All the rivers in Isfahan, and then you can see the reflection of arts with the lights. Exactly, the reflection will be on the water, and that will be an amazing view. ఆ పాప ఏం చెప్తా ఉందంటే ఒకప్పుడు ఇక్కడ ఇదైతే రివర్ అనమాట, నీళ్ళంతా ఉంటుంది, నీళ్ళు వచ్చినప్పుడు ఆ రిఫ్లెక్షన్స్ ఏదైతే నీటి మీద పడుతుందో అప్పుడు చూడడానికి అదిరిపోతుంది అని చెప్పి చెప్తా ఉంది. సో ఇక్కడ ఇప్పుడు నీళ్ళు మొత్తం లేదు, చూస్తే మొత్తం ఎండిపోయింది, ఏం లేవు, నీళ్ళు లేదు, ఎడారిలాగా ఎండిపోయింది. ఇది మొత్తం ఎడారి దేశమే కదా, ఎడారిలాగా మొత్తం ఎండిపోయింది. అది నీళ్ళు మీరు కానీ నీళ్ళు వచ్చే టైంలోకి వచ్చినారంటే రిఫ్లెక్షన్స్ కింద పడి అసలు వ్యూస్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, అదిరిపోతుంది అసలుకి. సో నాకైతే నిజంగానే ఇప్పుడు చూడడానికి బాగా నచ్చింది. ఇంకా కొన్ని లోపలికి వెళ్ళి కొన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. గృహాల్లాగా ఉన్నాయి, ఆ గృహాల లోపలికి అయితే వెళ్తున్నాము, చూసుకోవచ్చు ఎలా ఉంది చూడండి. నైట్ టైంలో లైటింగ్ అవన్నీ పెట్టేసి బాగుంది. మనతో ఏన్షియంట్ హిస్టరీ లాగా అందమైన పాప కూడా కూర్చొని ఉంది ఇక్కడ, చాలా అందంగా ఉంది. లోపల చాలా మంది కూర్చొని ఉన్నారనమాట, నేను అందమైన పాప ఇద్దరు కూర్చొని ఉన్నాం అనమాట ఈ గృహాల్లో. లోపల కొంచెం చల్లగా ఉంది, బయట ఇంకా చల్లగా ఉంది, ఇక్కడ కొంచెం వెచ్చగా బాగుంది అనమాట. ఇక్కడైతే ఐ వాస్ సేయింగ్ ఇట్ వాస్ బిట్ hard here compared to outside, was feeling comfort here to sitting here. కానీ రాళ్ళు కదా, పాల రాళ్ళు లాగా ఉన్నాయి, కొంచెం చల్లగానే ఉంది అది ఇక్కడ. And when the river has water, sorry to interrupt you. Here is full of water. It means that we can sit here, like the water is passing here, but we can put our feet on these stones and just pass, because water is somewhere like here. As you can see, the color is different. This part of stone and this part of stone. Okay, so like here to here we have water, and then we can pass it and go to other arches or something like that. Okay. సో ఇదైతే చెప్తా ఉందంట, అప్పుడు నీళ్ళు ఉండేది కదా, కలర్లో కూడా ఇక్కడ మారిపోయింది. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఒక రంగు ఉంది, ఇక్కడ ఒక రంగు ఉంది. And you can see that it was destroyed a little bit. It was destroyed. But here is not. It's okay still. After 400 years. After 400 years. These stones weren't changed. It wasn't changed. No, Safavid people built something to stay for decades and centuries, and thank them really, because whatever I can say that the most things we have in Isfahan back to Safavi era. Okay. Let's go on the top. Bridge, let's go. పైన నుంచి అయితే మీరు వ్యూ చూసుకోవచ్చు ఎలా ఉందో ఏంటని చెప్పేసి. మొత్తం లైట్, గోడలకైతే లైట్ వేసినారు, బాగుంది. ఏదో కళల ప్రపంచంలోకి, స్వర్గంలోకి ఎలా నడుచుకుంటూ వెళ్తున్నట్టు చాలా మంచిగా అనిపిస్తూ ఉంది, మంచి ఫీలింగ్ ఉంది. అందరూ నడుస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, మీరైతే చూసుకోవచ్చు. బాగున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, అందంగా ఉన్నారు, బాగుందబ్బా. పైన నుంచి చూడడానికి కూడా వ్యూ కూడా ఏమాత్రం డిసప్పాయింట్ అయితే చేయలేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. చూసినారు కదా, నైట్ లైఫ్ అయితే ఇలానే ఉంటుంది ఇరాన్లో, ఇంతకు మించి అయితే ఏముండదు. నేనైతే మోస్ట్లీ మీకు నైట్ లైఫ్ ప్లేస్ అయితే చూపించడానికి ట్రై చేసినాను. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసుకొని తక్షణమే వండర్ ప్రయాణికుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఎంతటితో ఏం చేస్తున్నా, ఇట్లు మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఇరాన్. Hope to see you soon in Iran, guys. Love you all. Bye.